మేడం, నిన్న రోజున ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మొత్తానికి ఈడీ రంగంలోకి దిగి ఒకే రోజు 5 రాష్ట్రాల్లో 20 ప్రాంతాల్లో రైడ్స్ నిర్వహించింది కదండి. మొత్తానికి లిక్కర్ స్కామ్ లో ఈడీ డైరెక్ట్ గా ఎంటర్ ఇవ్వడం ఎటువంటి పరిణామాలకి దారి తీస్తుందంటారు కేసుకు సంబంధించి? నమస్తే అండి. ముఖ్యంగా ఈడీ ఏదైతే ఎంటర్ అవుతుందో ఇక సెంట్రల్ హ్యాండ్ ఓవర్కి వెళ్ళిపోయినట్టే, అంటే కేంద్ర నిఘా వ్యవస్థలు. గతంలో వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు కూడా ఏదైతే డబ్బులు దొరికాక ఏదైతే ఏ విధంగా ఉన్నటువంటి ముద్దాయి మర్డర్ చేసినటువంటి వ్యక్తి తన అకౌంట్ లో డబ్బులు దొరికాక అప్పుడు కేసు ఈడీకి వెళ్ళడం జరిగిందండి. సో వెన్ ఎవర్ ఎంటర్ ఇన్ టు ద ఈడీ, ఆటోమేటిక్ గా సిబిఐ కూడా ఎంటర్ అయిపోతుంది. సో ఇక్కడ సిట్ దర్యాప్తులో వేల కోట్లు అని మనం మాట్లాడుకుంటా ఉన్నాం. పార్లమెంట్ సాక్షిగా అప్పట్లో ఎంపీ రావు శ్రీకృష్ణదేవరాయలు గారు ప్రస్తావించినటువంటి విధి విధానం కానీ, రఘురామకృష్ణరాజు గారు చేసినటువంటి లిక్కర్ లో క్వాలిటీ టెస్టులు కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి అంటే కొంత డబ్బు ట్రాన్సాక్షన్ జరిగింది, అది కూడా గౌరవ పార్లమెంట్ ఎంపీల సాక్షిగా అంటూ. అప్పట్లో రఘురామకృష్ణరాజు గారు కూడా ఎంపీ గారేనండి. సో అక్కడ ఏమేం జరుగుతుందో ఆయనకి కొద్ది గొప్ప అవగాహన ఉంటది. వాళ్ళ పార్టీలోనే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా ఎంపీనే. సో మేబీ ఆన్ మిథున్ రెడ్డి గారు గాని, విజయసాయి రెడ్డి గారు గాని వీళ్ళ పాత్ర కీలకంగా ఉందని సాటి ఎంపీలకి తోటి ఎంపీ ఏం చేస్తున్నాడో తెలియకుండా ఉండదా అండి? సో అందుకనే వారికి ఉన్నటువంటి నిఘా సమాచారం మేరకు ఒకరు క్వాలిటీ లేదని, ఇంకొకరు వేల కోట్ల దేశాల దాటి అని వాళ్ళు ఏదైతే నిజాయితీగా ఓపెన్ గా ఒప్పుకున్నారండి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఈడీ ఎంటర్ అవ్వడం, డబ్బులు ఉన్నాయి అంటే ఏ మూట ఎక్కడ పోయిందో, అంటే చాలా మంది ప్రావీణ్యులు ఉంటారండి. వాళ్ళు మర్డర్ చేసేటప్పుడే మర్డర్ కేసులోంచి ఎలా తప్పించుకోవచ్చో వాళ్ళంతా ప్లాన్ గీసుకునే మర్డర్ చేస్తారు. సో ఆ రకంగా దేశాలు దాటిపోయిన కోట్ల డబ్బుని కనీసం మనం పట్టుకోలేని పరిస్థితి అండి. అంటే ఏ దేశాలు వెళ్ళినాయో, ఎక్కడ వారిపోయినాయో, ఇక్కడ రాజధాని కట్టమంటే డబ్బులు లేవు నాకు చేత కదన్నాడు పక్క దేశాన్ని సౌత్ ఆఫ్రికాని చూసి 3 రాజధానులు చేస్తానంటే ఏమో అనుకున్నాం, కానీ ఆయన డబ్బంతా తీసుకెళ్లి సౌత్ ఆఫ్రికాలో పెడుతున్నాడు, అక్కడ కంపెనీలు ఉద్ధరిస్తున్నాడు అన్న విషయం చాలా లేట్ గా, కూలంకష సమాచారం చాలా లేట్ గా తెలుస్తూ ఉందండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈడీ ఎంటర్ అవ్వడం శుభ పరిణామం. సిట్ కంటే ఇంకొంచెం వేగవంతంగా ఈడీ పనిచేస్తుందని, అదే రకంగా ఈడీ నుంచి అతి తొందరలో కేసు సిబిఐ కూడా వెళ్తుందేమోనని. 100 కోట్ల స్కామ్కే ఢిల్లీ అంతా అతలాకుతలం అయిపోయింది. అదే రకంగా లల్లు ప్రసాద్ ఒక గడ్డికి సంబంధించిన కేసులోనే ఆయన బయటికి తేలేని పరిస్థితి. కానీ ఇక్కడ వేల కోట్లు 100 కోట్లు అని మనం మాట్లాడుకుంటున్నామే గానీ ఆ కోట్లు ఓనర్ ఇంతవరకు వెలుగులోకి రాలేదండి. అంతా లబ్ధిదారులే వస్తున్నారు కానీ దోపిడీదారుడు ఇంకా రాలే. కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకి ఎలాగో ఆన్సర్ లేదని వదిలేసినాం. అదేదో కార్తీక దీపం, ఋతురాగాలు, కొన్ని డైలీ సీరియల్స్ ఉంటాయండి, అలా తన ఉంటుంటాయి, అట్లా వదిలేసినాం. కానీ దీంట్లో లబ్ధిదారుడు సంగతి తీసేస్తే దోపిడీదారుడు ఎవరా అని వెతుకుతూ ఉంటే 5-6 సార్లు ప్రస్తావన వచ్చిందంటండి, 3వ సారి వేసిన ఛార్జ్ షీట్ లో కూడా. సో కానీ ఇంకా లబ్ధిదారుడు బదులు దోపిడీదారుడు ఇంకా దొరికే లోపల మిథున్ రెడ్డి గారి నుంచి కొంత సమాచారం తీసుకుంటూ ప్రతి నెల 5 కోట్ల ట్రాన్సాక్షన్ ఎంపీ లెవెల్లో వెళ్ళిందని, పిఎల్ఆర్ కి సంబంధించిన ప్రాజెక్టులు మిథున్ రెడ్డి గారి తల్లి, భార్య వీరందరూ ఏదో వాటాదారులు, అదే రకంగా కోటాదారులు అనే విషయాలు వెలుగులోకి వస్తున్నాయని. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవరు తప్పించుకోలేరండి. శిశుబాలుడు 99వ తప్పు వరకు ఎలా అయితే కృష్ణుడు చూస్తూ ఓర్చుకున్నాడో, అలాగే బాబు గారు ఆధారాలు దొరికే వరకు ఎంత మంది ఎన్ని నిందిస్తున్నా సరే చాలా ఓర్పుగా అన్ని ఆధారాలు సేకరించి ప్రజల ముందు పెట్టి అప్పుడే అరెస్ట్ అనేది జరుగుతుందండి. ఈలోపు మాలాంటి వాళ్ళని కూడా ఉక్రోషంతో, కోపంతో ఇంకా అరెస్ట్ చేయరేంటి, ఎవరో ఎందుకు మీకు తెలియదా, సిట్కి తెలియదా, రాష్ట్ర ప్రజలకు తెలియదా అంటుంటాం. కానీ ఓర్పు గల్లవాడు, నేర్పు గల్లవాడు సవ్యసాచి అదునైన టైము పదునుగా చూసుకొని కొడతాడు అన్నట్టుగా చంద్రబాబు గారు నన్ను అరెస్ట్ చేసినట్టుగా వాళ్ళని అరెస్ట్ చేస్తే నాకు వాళ్ళకి తేడా ఉంటది. ఆధారాలు పట్టుకొని ఆధారాలు ప్రజల ముందు ప్రొడ్యూస్ చేసి ఆ ప్రతిధ్వని తర్వాత వెలుడయ్యే శబ్ద తరంగాలని తట్టుకునే శక్తి ఇంకెవరికి ఉంటుంది అన్నట్టుగా అన్ని ఆధారాలు సేకరించి ప్రజల ముందు పెట్టి దాని తర్వాత అరెస్ట్ ఉంటుందండి. లేకపోతే వాళ్ళు అన్నట్టుగా అదేంటిది ఎప్పుడు వాడుతుంటారు, రెడ్ బుక్ పరిపాలన, ప్రతీకార కాంక్ష. మాకు ఎందుకండి ప్రతీకారాలు? ఎన్ని కోట్ల ప్రజలు నష్టపోయారు, ఎన్ని లక్షల మంది అస్వస్థతకు గురయ్యారు, ఎన్ని వందల మంది చనిపోయారు. సో ఇవన్నీ కూడా 100లు దాటి 1000 దాటి లక్షలు అయిపోతున్న పరిస్థితులు కట్టుదిట్టం చేయకపోతే రాష్ట్రంలో ప్రతి మగవాడు ఈ లిక్కర్ వల్ల అపస్మారక స్థితికి, లేకపోతే లివర్లు, కిడ్నీలు డ్యామేజ్ అయ్యే పరిస్థితికి, కుటుంబంలో ఒక పెద్ద కోల్పోతే ఆ కుటుంబం ఏమైపోతుందో ఆయనకి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆ కుటుంబంలో పెద్దను కోల్పోగానే ఆయన పెద్దరికం వేసుకొని
పార్టీలు మారి శవాన్ని పక్కన పెట్టి రాజకీయం చేసి పార్టీని సృష్టించిన వారికి కుటుంబంలో పెద్ద దిక్కు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో బహుశా జగన్ గారికి తెలియకపోవచ్చు, కానీ ప్రతి కుటుంబంలో తండ్రి లేని బాధ ప్రతి ఒక్కరు అనుభవిస్తూనే ఉంటారండి. ఇంట్లో ఎవరైతే నిలబడాల్సిన వ్యక్తి పడిపోతుంటాడో, నిలబడాల్సిన వ్యక్తి కుటుంబాన్ని నిలబెట్టలేని పరిస్థితిలో ఉంటాడో, దాని పర్యవసానం ఆ కుటుంబం అనుభవించినట్టుగా ఈ రోజు రాష్ట్రంలో ఒక గొప్ప వ్యక్తి, నవ్యాంధ్ర నిర్మాత, ఈ రోజు రాష్ట్రాన్ని, అమరావతిని, ముఖ్యంగా ఢిల్లీని తలదన్నే రాజధాని కడుతున్న టైంలో ఈ లిక్కర్ లో జరుగుతున్న మోసాలు కోట్లు వస్తుంటే, ఈ కోట్లు పెట్టి మా రాజధానిని కట్టొచ్చు కదా, ఇన్ని కోట్లు లిక్కర్ లో సేకరించి దేశాలు దాటించకపోతే మా అమరావతిని తీర్చిదిద్దచ్చు కదా అంటూ నిలదీస్తున్నటువంటి వైసీపీ అభిమానులు కూడా. ఎందుకంటే సర్వసాధారణంగా ఏ తాగుబోతోడైనా భార్య మెడలో పుస్తల తాడు తాకట్టు పెడతాడు, కానీ తాగుబోతులేనే 20 ఏళ్లకి తాకట్టు పెట్టినటువంటి ఘన చరిత్ర కలిగిన గత ముఖ్యమంత్రి ఈ రోజు వైసీపీ అభిమానులకి, కార్యకర్తలకి, పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యేలకు, ఎంపీలకి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి సమయం వస్తుందండి. లిక్కర్ లో స్కామ్ గానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్కీములు గానీ, లేకపోతే క్వాలిటీ విషయంలో గానీ ప్రజలే నిలదీస్తున్నారు. ఈ రోజు సిబిఐ, ఈడీ, సిట్ కాదండి, మనం కాదండి, ప్రజలే నిలదీస్తున్నారు. ప్రత్యక్షంగా వారిని అడుగుతున్నారు, ఏంటిది, ఎందుకు ఇలా చేస్తున్నారు, క్వాలిటీ లేకుండా మా ప్రాణాలతో ఆడుకున్నారా, దీంతోనైనా మీరు చేసింది రాజకీయం అని వారి అభిమాన బృందం నిలదీసే రోజు కోసం బాబు గారు ఎదురు చూస్తున్నారండి. ఓకే, మరి అయితే నేను రోజున ఈడీ రైడ్ జరుగుతున్న సమయంలో తాడేపల్లిలో కానీ లేదా బెంగళూరులో కానీ ఆ ప్యాలెస్ లో పరిస్థితి ఏమై ఉండొచ్చు అంటారు? ప్యాలెస్ లో పరిస్థితి ఎలా ఉంటదంటే, నెక్స్ట్ అథారిటీ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి చెక్ పవర్ ఇవ్వాలి, లేకపోతే ఎవరు అంటే గతంలో ఆయన లోపలికి వెళ్ళినప్పుడు ఆవిడే ముందుంచి చేశారు. పాపం అప్పట్లో తల్లి చెల్లి అందరూ పాత్ర పోషించారండి. ఇప్పుడు తల్లి చెల్లి పాత్ర కూడా సవ్యసాచి అయినటువంటి తన భార్యమణి రంగంలోకి దిగుతూ ఆవిడ చెక్ పవర్ ని పెంచుకుంటూ ఎవరిని ఎమ్మెల్యేగా చేయాలి, ఎవరిని ఎంపీగా చేయాలి, ఎవరిని నుంచోబెట్టాలి, ఎవరిని ఎరేయాలి, ఎవరిని లోపలేయాలి, ఎవరిని లేపేయాలి, ఇవన్నీ కూడా స్కాములు అంతా ఇలంకా ప్యాలెస్ లో జరుగుతుండొచ్చేమోనండి. ఎందుకంటే ఆయన పర్మిషన్ 10 రోజులు అడిగినా చెక్ పవర్ ట్రాన్స్ఫరేషన్ కోసం అడుగుతారండి. ఈ మధ్యలో దసరా సెలవులు కూడా వచ్చినాయి, పాపం ఆ బ్యాంకులు ఏమైనా సెలవులు ఉంటాయేమో ముందుగానే ఇవ్వాలి, విదేశాలకు సంబంధించిన ట్రాన్సాక్షన్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే 100 కోట్ల స్కామ్ లోనే హానెస్ట్ ఆఫీసర్ అంటామండి మేము ఎప్పుడు ఆయన్ని. ఏదైతే మనీష్ సిసోడియా గారిని కానీ, కేజ్రీవాల్ గారు కానీ, అంటే కేజ్రీవాల్ గారు అంటే ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ నే లోపలేసినటువంటి పరిస్థితులు. సో ఇక్కడ ఈయన అన్నిట్లో సవ్యసాచి దీటు అని అందరికీ తెలుసు కాబట్టి 100% తొందరగా లోపల వెళ్ళిపోతుంటారు. ఆ భార్యమని ఎవరైతే ఉన్నారో ఆవిడ పగ్గాలు పట్టుకునే అవకాశాలు ఉండొచ్చు, ఎందుకంటే ఆవిడ ఎక్స్పర్ట్ కాబట్టి. సో మోరోవర్ ఆయన అడిగే టైం కూడా దీనికోసమే. ఖచ్చితంగా అరెస్ట్ ఇవాళ కాకపోతే రేపు, బాబుగా రేపు పని చేసినా ఆలోచించి ఆలస్యంతో ఓపికగా, ఓర్పుగా, నేర్పుగా, మనకి ఓపిక అయిపోయే వరకు ఎదురు చూసి, ఎందుకంటే చాలా దారుణం అండి. ఎమ్మెల్యే టికెట్లు కూడా ఆయన ఇచ్చేటప్పుడు చివరి వరకు ఇవ్వరండి. ఎవరికి ఇస్తారా అని టెన్షన్ తో వీళ్ళ అసలు. కానీ అంత ఓర్పుగా ఉండడం ఎలా అవుతుంది అంటేనండి, ఓపిక నశించిపోతుంది. అప్పుడు ఆ టైంలో ఎవరైతే ఎమ్మెల్యే టికెట్ అడిగి గొడవ పడినాడు కూడా ఆ టైంకి ఓపిక నశించి ఏ ఊరికి ఒకరికి ఇస్తే బాగుండలే, పోనీలే గోల అనిపించేస్తుందండి. సో ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు, పదవులు కూడా ఇవాళ రేపా అని ఇంట్రెస్టింగ్ గా రేపే విడుదల, ఎల్లుండే విడుదల అంటారు. వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వనేనా అనే కోపాలు తాపాలు పెరిగిపోతున్నాయి. ఎప్పుడైతే నెల లేట్ ఇస్తే ఏమని, లేకపోతే లేదు, ఏముంది మన పని మనం చేసుకుందాం అనేటటువంటి పరిస్థితి వచ్చాక అప్పుడు ఇస్తారేమో. సో అంత ఓర్పు ఆయన ద్వారా ప్రజలకి ఎలా అబ్బుతుంటుందంటే, ఇదిగోండి మా నుంచి అందరికీ అలాగే వచ్చేస్తుంటది. సో ఎనీవే చాలా ఓర్పుగా నేర్పుగా చేస్తారు. అది ప్రజల్లో అలవరడం కూడా ఆ గొప్ప గుణం. ఆ కోపంలో ఏది ఇచ్చినా కొట్టుకోవడమేనండి. కొంచెం నీరసించాక, ఓపిక ఇచ్చాక ఏదో ఒకట్లే పెట్టబండి. ఆకలితో ఉన్నప్పుడు బాగా తినేయాలనిపించింది, ఆలస్యం అయ్యే కొద్దీ చూడండి, మనం 12 గంటకి బాగా తినేస్తాం, 4ంటికి పెడితే ఏమోనబ్బా ఇప్పుడు తినలేములే, కొంచెం చాలు అంటాం. సో ఆ పరిస్థితిలో బాబు గారు ఎక్స్పర్ట్ అండి. అందుకనే మీరు మనిషి 120 ఏళ్ళు బతుకుతారు, మీరేమో 120 ఏళ్ళు బ్రతుకుని 30 ఏళ్ళు 40 ఏళ్లలో తినేస్తున్నారు. సో దానివల్ల ఆయుష్ తగ్గిపోతుంది. మంచి ఫుడ్ తినండి, మంచి డైట్ ఫాలో అవ్వండి అంటూ ఆయన అలవడిక అంతా జనాలకి నేర్పించే ధోరణిలో ఉన్నారండి. సో ఎనీవే మంచి ఆధారాలు ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఈడీ ఎంటర్ అవుతుంది, ఇవన్నీ శుభ పరిణామం. ప్రజలకి ఏం తప్పు జరిగింది అనేది ఓపెన్ గా చెప్పి ఆధారాలు ప్రొడ్యూస్ చేశాకే ఏదైతే చంద్రబాబు గారు, జగన్ గారి అరెస్ట్ ఉంటుందేమోనని మేము బాబు గారి ఆలోచన ముందుగానే చెప్తున్నామండి. ఓకే,
మరి అయితే ఇప్పటి వరకు సిట్ ఎన్నో ఆధారాలు సేకరించి మనం అందరం కూడా చూసాం. దొరల కంపెనీ అన్ని ఫైండ్ అవుట్ చేసింది. ఇప్పుడు సిట్ ఈ ఈడీ రైట్స్ చేయడం ద్వారా మరింత కీలకమైన సమాచారం దొరుకుతుందా, లేదా ఇప్పటివరకు సిట్ చేసిన దాని మీద ఇంకొంచెం మెరుగంటారా? 100% అండి. సిట్ ఇక్కడ డబ్బు ఇక్కడ దొరికిందని మనకు అప్పచెప్పేసింది. సో ఈడీ ఈ డబ్బు ఎవరిది, ఆ డబ్బు గల వారు ఎవరెవరితో స్నేహితులు ఉన్నారు, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, చాలా వరకు అండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఎక్కువ సంబంధం ఉందని ఎందుకంటారంటే అక్కడ రెడ్ శాండిల్ బాగా ఎక్కువ ఉంటదండి ఆయన ఉండే పరిసర ప్రాంతాల్లో. సో రెడ్ శాండిల్ స్మగ్లర్స్ గా లైక్ రెడ్ శాండిల్ సేల్స్ అనేది మన దేశంలో తక్కువ అండి. విదేశాల్లో దాని నీడ్ ఎక్కువ ఉంటది. చిన్న చిన్న బొమ్మలు కూడా రెడ్ శాండిల్ తో చేస్తుంటే చాలా డిమాండ్ కూడా. మన దగ్గర దాన్ని వాడేవాళ్ళు చాలా తక్కువ ఉంటారండి. అంటే దాని నైపుణ్యం, కళ అది తెలిసినా తెలియకపోయినా అంత కాస్ట్ మనం పెట్టలేం, వాళ్ళు పెడతారు. సో దాని ద్వారా చెవిరెడ్డి గారు విదేశాలకి వీటిని చేయడం, అక్కడి నుంచి డబ్బులు ఇక్కడికి తీసుకురావడం, ఇక్కడి నుంచి అక్కడికి, దాంట్లో ఆయనకి కొంత లాలూచి ఉండొచ్చండి. ఎందుకంటే వీరప్పన్లో అంతరించిపోయారండి. వీళ్ళే వైట్ అండ్ వైట్ వేసి వీరప్పన్ గెటప్లు వేస్తున్నారు. అప్పుడు వీరప్పన్ ఒకడే అనేవాడు, ఇప్పుడు 175 మంది వీరప్పన్లు అయిపోయేలా పరిస్థితి ఉందండి రాష్ట్రంలో. సో గత పరిస్థితిని చూస్తే ఎవరు స్మగ్లరు, ఎవరు లిక్కర్ దాంట్లో స్కామ్ లో ఉన్నారు, ఎవరు ఇంకొక దాంట్లో, ఇవన్నీ మాకు తెలియని పరిస్థితి. ఒకప్పుడు రాజకీయాలు అంటే ఏ స్కూల్ టీచర్ కో, లేకపోతే ఏ లాయర్ కో, ఏ డాక్టర్ కో, సంఘ సంస్కర్తకో, సేవా దృక్పథం కళ్ళవారికో ఇచ్చేవారు. ఈ రోజు నీకు ఎక్కువ కేసులు ఉన్నాయా, ఓకే డన్, నీకు ఎంపీ టికెట్. నందిగం సురేష్ గారు లాంటి వారు జైలుకి వెళ్ళి ముద్దాయిగా ఉండొచ్చు, మీకోసం ఏమైనా చేసేస్తానంటే, మీకోసం చేస్తే ఏమొచ్చింది? జగన్ గారి కోసం నందిగామ గారు చేయకూడదండి. రాష్ట్ర ప్రజల కోసం నందిగామ గారు చేస్తే అప్పుడు ఆయన గుర్తించి ఆయనకి టికెట్ ఇస్తే బాగున్నాం. సో ప్రజల పోరాట యోధులకి ఇచ్చే వాళ్ళకప్పుడు ఇప్పుడేంటో మరి వారి కోసం పోరాటే వారికి, వారి కోసం స్వామి భక్తి చూపించే వారికి, వారి కోసం చెక్క భజన చేసే వాళ్ళకి సీట్లు ఇచ్చేస్తుంటే ఇక చదువుకున్న వాళ్ళం ఎప్పుడు వెనక సీట్లోనే కూర్చుంటామండి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రెడ్ శాండిల్ స్మగ్లర్స్ కూడానండి మొన్న మధ్య 30 ఏళ్ల వరకు జైల్లో ఉన్న వ్యక్తి అనుకుంటా, బహుశా అతను బెయిల్ మీద బయటకు వచ్చారు. చాలా సంవత్సరాలు అతనికి కేసులు ఉండేయండి. అప్పట్లో అతనికి బెయిల్ రాలేదు. జగన్ గారి గవర్నమెంట్ వచ్చాక ఫస్ట్ అతనికి బెయిల్ మీద బయటకు తెచ్చారు. అతని పేరు కూడా నాకు గుర్తులేదు, లిక్కర్ దాంట్లో ముద్దాయి అనమాట. సో ఎనీవే అతనికి మిథున్ రెడ్డి గారిని 2-3 సార్లు కలిసినట్టు అప్పుడు కేసు జరిగినప్పుడు మేము మాట్లాడుకునే వాళ్ళం. అదిగోండి లిక్కర్ కాదు, రెడ్ శాండిల్ స్మగ్లర్ తో మిథున్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇక్కడిక్కడే డబ్బు ఉంటది వీళ్ళ వల్ల, కానీ వాళ్ళ వల్ల డబ్బు దేశాలు దాటడానికి, డబ్బు మారక విలువలు పెరగడానికి, హవాలా చేయడానికి వీళ్ళకే అటాచ్మెంట్ ఎక్కువ ఉంటదండి. బియ్యం స్మగ్లింగ్ చేసేసి ద్వారం పొడిగారు, అక్కడి నుంచి ఆ దేశం నుంచి డబ్బు, ఆ దేశం నుంచి సరుకు, ఏదో ట్రాన్సాక్షన్ సంథింగ్ జరుగుతూ ఉంటది కాబట్టి సో వీళ్ళందరి పాత్ర కీలకంగా ఉంటదండి. ఒక్కొక్కళ్ళు అంటే దీంట్లో వీళ్ళు కూడా ఉన్నారా అనే విషయాలు మనకు వెలుగులోకి వస్తూ, అదేదో సినిమాలో అండి ఎలాగా ఆ భిక్షాటన చేసే వాళ్ళతో చేసేస్తుంటారు చూడండి, వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేసి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు తీసేసి ధనుష్. సో అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒక బ్యాంక్ మేనేజర్, లేకపోతే ఒక టీ షాప్ లో మేనేజర్ అనమాట, ఎంత వస్తుంది, 30,000 వస్తుంది, 20,000 వస్తుంది అంత. అట్లాంటి వ్యక్తి అకౌంట్ లో కోట్లు ఉన్నాయంట. ఎలా మనోళ్ళు వేస్తేనే వస్తాయి, లేకపోతే ఏమైనా ఆకాశం నుంచి పడతాయా? ఏమన్నా కుబేర్ ఎందుకు కటాక్షం ఇస్తాడు? సో ఇటువంటి పరిస్థితుల్లో యువతరాన్ని కూడా, ఐఐటిలో స్మార్ట్ బ్రెయిన్ ని కూడా తప్పుదోవలో పట్టించి వాళ్లతో తప్పు చేపిస్తూ విశాల్ గున్ని, క్రాంతిరాన్ టాటా, లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా వాడేసినారండి. ఆ సినిమాలో కూడా అదే చేసినారు. నాకు తెలిసి జగన్ గారిని చూసి సినిమా తీసారా, సినిమా తీసి జగన్ గారు అలా మారిపోయారు మాకైతే తెలియదు, కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి హి వాజ్ అన్ రియల్ ఎక్స్పర్ట్ అండి. సో ఎనీవే ఇవన్నీ వెలుగులోకి రావాలి. విలువైన విషయాలు ప్రజలకు మనం ఆధారాలతో చెప్పాకే అరెస్ట్ చేస్తే గొప్ప మెసేజ్ ప్రజలకు అందించిన వారు మొత్తం. ఇదే ప్రజాస్వామ్యం, దీని ప్రతీకారం కాదు, రెడ్ బుక్ పరిపాలన అసలే కాదు. వారు చేసిన తప్పులకి చట్టం తన పని తను చేసుకుని వెళ్ళిపోతుందండి. థ్యాంక్ యూ మేడం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.